మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి సోలార్ ఎనర్జీ స్టోరేజీలో మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. సౌరశక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును నిల్వ చేయడంలో సింగరేణి సంస్థ సరికొత్త రికార్డు సృష్టించిందని జిఎం రాధాకృష్ణ తెలిపారు. 4 నెలల స్వల్ప వ్యవధిలోనే ఇది అద్భుత ఫలితాలు ఇచ్చిందన్నారు. ఈ కాలంలో 3,35,485 యూనిట్ల విద్యుత్తును విజయవంతంగా నిల్వ చేసుకున్నారన్నారు. అవసరమైనటువంటి సమయాల్లో వినియోగించుకోవడం ద్వారా సింగరేణికి ఏకంగా 25,66,460 ఆదా అయిందన్నారు. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయం పట్ల సింగరేణి యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసిందని అన్నారు. మన మందమరి ఏరియాలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ 1 మెగావాట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది మన సింగరేణి తెలంగాణలోనే మొదటి ఒక ప్రాక్టికల్గా ఒక కొత్త ఇన్నోవేటివ్ థింకింగ్తోని మన సోలార్ ప్లాంట్లో పెట్టడం జరిగింది. బెస్ అంటాము. బెస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పగలుపూట ఏదైతే ఎక్కువగా పీక్ టైంలో మనకి పవర్ జనరేషన్ అవుతుంది సోలార్ ఎనర్జీ ద్వారా, అది సుమారుగా మధ్యాహ్నం 11 నుంచి 1 మధ్య ఉంటుంది. అటువంటి టైంలో ఈ బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని నైట్ పూట మన గ్రిడ్కి కలపడం వల్ల ఆటోమేటిక్గా పీక్ అవర్స్ ఎప్పుడైతే ఉంటాయో, పవర్ కన్జంప్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ టైంలో ఆ పవర్ అనేది మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా 1 మెగావాట్ పవర్ సుమారుగా 2.5 కోట్లతోని మనము ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మన సింగరేణిలో పెట్టడం జరిగింది. దీన్ని మనకి దాని యొక్క పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 4 సంవత్సరాలు మనకి రిటర్న్ అవుతుంది. ఎందుకంటే సంవత్సరానికి 60-70 లక్షలు దాని మీద మనం ఏదైతే పవర్ జనరేషన్ మనం స్టోరేజ్ అయింది మనం నైట్ వాడటం వల్ల మనకి కంపెనీ ఈ విధంగా అడ్వాంటేజ్ ఉంది. దీన్ని ఉదాహరణగా చూసుకొని పెద్ద మొత్తంలో కంపెనీ మిగతా ఏరియాస్లో మిగతా పవర్ ప్లాంట్లో కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నది.